Good evening to all of you. I'm Dr. Chandana Lakireddy, founder of Isha IVF Fertility, Banjara Hills. Today we are going to look into the most important problem we see in the fertility and gynec patients called PCO, Polycystic Ovarian Disease or Polycystic Ovarian Syndrome. ఈ రోజు మనము PCOD గురించి డీటెయిల్ గా తెలుసుకుందాము. సో ఫస్ట్ నేను ఒకసారి నా ప్రెజెంటేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకే, సో యాజ్ యూ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్, యాక్చువల్ గా మనం అసలు ఫస్ట్ నార్మల్ ఓవరీస్ కి పాలిసిస్టిక్ ఓవరీస్ కి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. నార్మల్ ఓవరీస్ లో మనకి మామూలుగా ఈ చిన్న చిన్న ఎగ్స్ అనేవి, ఫాలికల్స్ అనేవి జస్ట్ అప్రోప్రియేట్ ఫర్ ద ఏజ్ ఉంటాయి అనమాట. లైక్ అంటే అండర్ 30 years కి వీక్ ఎక్స్పెక్ట్ ఒక 6 to 8 ఇన్ ఈచ్ ఓవరీ. ఓవర్ 30 years కి ప్రాబబ్లీ అరౌండ్ 5 to 6 అండ్ ఓవర్ 40 years కి అరౌండ్ 2 to 3 లైక్ దట్. సో పాలిసిస్టిక్ ఓవరీలో మనకి యాజ్ యూ కెన్ సీ మల్టిపుల్ ఫాలికల్స్ ఆర్ ఎగ్స్ అనేవి ఉంటాయి. అంటే మోర్ దాన్ 10 ఇన్ ఈచ్ ఓవరీ ఉంటే దాన్ని పాలిసిస్టిక్ ఓవరీ అంటాము. సో పాలిసిస్టిక్ ఓవరీ అనేది పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అన్న దాని నుంచి టోటల్ గా డిఫరెంట్. చాలా మంది మేము స్కాన్ చేసినప్పుడు మాకు పీసీఓడి ప్రాబ్లం ఉందా అనేది చాలా కామన్ గా అడుగుతుంటారు. పీసీఓడి ప్రాబ్లం అనేది టోటల్ గా డిఫరెంట్, అదొక హార్మోనల్ సిండ్రోమ్ అనుకోవచ్చు. మనకి ఇప్పుడు స్కానింగ్ లో ఓన్లీ ఈ పాలిసిస్టిక్ అపీరెన్స్ కనబడి వాళ్ళకి ఈ సిండ్రోమ్ లో ఉన్న వేరే ప్రాబ్లమ్స్ అనేవి లేకుంటే ఏ మాత్రము మనము దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. సో అసలు ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది? బేసిక్ గా మీరు ఇక్కడ చూడొచ్చు, వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా కామన్ గా చూస్తాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన వాళ్ళలో షుగర్ లెవెల్స్, కార్బోహైడ్రేట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఇది ఇంటర్న్ అగైన్ ఏం చేస్తుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది ఒక విషియస్ సర్కిల్ లాగా. ఈ ఇంక్రీజ్ అయిన ఇన్సులిన్ ప్రొడక్షన్ వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువయ్యి టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్, అంటే ఫీమేల్స్ లో మేల్ హార్మోన్ లెవెల్ అనేది ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా రైజ్ అవుతుంది. ఇదంతా లీడ్స్ టు అన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని మనము పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటారు. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే వాళ్ళకి ఒవేరియన్ యాక్టివిటీ అనేది కాంప్రమైజ్ అవుతుంది. ఎగ్ అనేది అవ్వాల్సిన టైంలో పెరగడము, రిలీజ్ కావడము జరగకపోవడం వలన పీరియడ్స్ ఎఫెక్ట్ కావడము, తర్వాత ఈ మేల్ హార్మోన్ బాడీలో ఇంక్రీజ్ కావడం వలన దాని వలన వచ్చే హార్మోనల్ ఇష్యూస్ కూడా డెవలప్ కావచ్చు. సో అసలు దీన్ని ఎలా డిటెక్ట్ చేస్తాము? ఒకటి, అల్ట్రాసౌండ్ లో నేను అన్నట్లు మనకి పీసీఓడి పిక్చర్ కనపడము. అది కాకుండా ఈ ప్రాబ్లమ్స్ తో పేషెంట్ కానీ ప్రెసెంట్ అయితే వాళ్ళలో పీసీఓడి ఉండే ఛాన్స్ ఉండొచ్చు అనేది మనము తెలుసుకోవచ్చు. మెయిన్ గా మనం చూసేది ఏంటంటే పీరియడ్స్ లో ప్రాబ్లం. అది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, అంటే షార్టర్ పీరియడ్స్ కావచ్చు, లాంగర్ పీరియడ్స్ కావచ్చు. నార్మల్ గా ఉమెన్ కి ఎవ్రీ 30 days కి పీరియడ్ రెగ్యులర్ గా వస్తే దట్ ఈస్ నార్మల్. ఇప్పుడు ఎవ్రీ 20 days కి వచ్చినా, ఎవ్రీ 15 days కి వచ్చినా, ఆర్ ఎవ్రీ 40 days కి వచ్చినా, వన్స్ ఇన్ 2 months, వన్స్ ఇన్ 6 months పీరియడ్ వస్తుంది అంటే ఖచ్చితంగా వాళ్ళ పీరియడ్స్ లో ప్రాబ్లం ఉన్నట్లు. అదే కాకుండా ఒబేసిటీ కూడా పీసీఓడిలో చాలా కామన్ గా చూస్తాము. అండ్ సైన్స్ ఆఫ్ ఇంక్రీస్డ్ మేల్ హార్మోన్స్. సో మేల్ హార్మోన్స్ ఇంక్రీజ్ కావడం వలన అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా చూస్తాము. సో ఈ సిమ్టమ్స్, ఈ క్లినికల్ మేనిఫెస్టేషన్ తో వచ్చినా కూడా మనము పీసీఓడిని సస్పెక్ట్ చేయొచ్చు. అదే కాకుండా మెజారిటీ ఆఫ్ ఉమెన్ విత్ పీసీఓడి అంటే జస్ట్ ఓవరీలో బబుల్స్ ఉండడం కాదు, దాని వలన వాళ్ళ పీరియడ్స్ అనేది అఫెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళకి దాని వలన ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అదే కాకుండా రికరెంట్ మిస్క్యారేజెస్, పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ఫస్ట్ 3 months లో ప్రెగ్నెన్సీ అబార్షన్ కావడం అనేది చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తాం. అదే కాకుండా ఇట్ కుడ్ బి అన్ ఇన్సిడెంటల్ ఫైండింగ్. సో అసలు ఏ సిమ్టమ్స్ లేకుండా వాళ్ళు జస్ట్ మన దగ్గర రొటీన్ చెకప్స్ గురించి ఆర్ ఏదైనా ప్రాబ్లం గురించి వచ్చినప్పుడు మనం స్కాన్స్ ఆర్ టెస్ట్లు చేసినప్పుడు కూడా మనకి ఈ పీసీఓ ప్రాబ్లం అనేది డిటెక్ట్ కావచ్చు. సో హౌ టు డయాగ్నోస్? నేను ఇప్పుడు చెప్పినట్లుగా ఫస్ట్ మనం వాళ్ళ హిస్టరీ, సిమ్టమ్స్ బట్టే ఒక సస్పిషన్ కి రావచ్చు వీళ్ళకి పీసీఓడి అనేది ఉందా అనేది. అది కాకుండా మనం చేసే అల్ట్రాసౌండ్ ఆర్ స్కానింగ్ లో కూడా ఈ బబుల్స్ లైక్ పిక్చర్ ఉంది అంటే దేర్ ఇస్ ఎ ఛాన్స్ వాళ్ళకి పీసీఓడి సిండ్రోమ్ తో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. అదే కాకుండా ఒబేసిటీ, దట్ టు మోర్ ఆఫ్ ట్రంకల్ ఒబేసిటీ అంటాం. ఇట్లా సెంట్రల్ పార్ట్ లో ఎక్కువ ఫ్యాట్ అక్యుములేషన్ ఉన్నా కూడా
అది పీసీఓడికి రిలేటెడ్ ఉండొచ్చు. అదే కాకుండా మనం చేసే కొన్ని హార్మోనల్ టెస్ట్, ఏఎంహెచ్ అని, ఎఫ్ఎస్హెచ్ అని, ఎల్హెచ్ అని, ఈ హార్మోన్స్ ని దట్టు స్పెసిఫిక్ గా ఉమెన్ పీరియడ్ లో ఉన్నప్పుడు చేసి వాటి రేషియో, వాటి వాల్యూస్ బట్టి కూడా తను పీసీఓడి ప్రాబ్లంతో డయాగ్నోస్ అయిందా అనేది మనము చూడవచ్చు. సో దీనికి ఉన్న ట్రీట్మెంట్ ఏంటి? బేసిక్ గా మనకి పీసీఓడి అనేది ఓన్లీ ఫర్టిలిటీ పేషెంట్స్ కే కాదు. సో అడోల్సెంట్ గర్ల్స్ లో చూస్తాము, పెళ్ళి కాకముందు చూస్తాము, పెళ్ళైనాక దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ చూస్తాము. తర్వాత కొందరికి డెలివరీ అయ్యి వెయిట్ పుట్ ఆన్ అయ్యాక కూడా పీసీఓడి ప్రాబ్లం అనేది రావచ్చు. సో డిపెండింగ్ ఆన్ వాళ్ళకు ఉన్న ప్రాబ్లం బట్టి మనము ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సో అందరికి కామన్ గా మనము అడ్వైస్ చేసేది వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్, బోత్ డైట్ లోను వాళ్ళ యాక్టివిటీ ఎక్సర్సైజ్ లోను. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎవరైతే మనము ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ తో అండ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ 5 to 10% ఆఫ్ దేర్ యాక్చువల్ వెయిట్ రెడ్యూస్ అయినా కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కంట్రోల్ అయ్యింది అంటే వాళ్ళకి న్యాచురల్ గానే పీరియడ్స్ రెగ్యులర్ గా రావడము, సో వాళ్ళకి దాని వలన వెయిట్ రిడక్షన్ జరగడము, అండ్ ఫర్టిలిటీ ప్రాబ్లంతో కన్సెప్షన్ డిలే అయిన వాళ్ళకి న్యాచురల్ గానే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్, ఇవన్నీ ఎంతో చూస్తాం. సో డైట్ చేంజెస్ అనేది బేసిక్ గా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేవి పీసీఓడిలో మనము బాగా తగ్గించాలి. సో ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకోవచ్చు, ఆల్ టైప్ ఆఫ్ వెజిటేరియన్ ఫుడ్ అండ్ సలాడ్స్ ఇవి ఎక్కువగా తీసుకోవడం వలన కార్బ్స్ తగ్గడము, దీని వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనకి తగ్గడం ఆటోమేటిక్ గా, దాని వలన వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గిపోతుంది. ఎక్సర్సైజ్ అనేది ఎంత కాదన్నా అట్లీస్ట్ 45 minutes to 1 hour బ్రిస్క్ వాకింగ్ అయినా డైలీ చేయడం ఎంతో ఇంపార్టెంట్. ప్లస్ దీంట్లో కన్సిస్టెన్సీ ఎంతో అవసరం. చాలా మంది ఈ ఎక్సర్సైజ్ కానీ డైట్ కానీ ఒక 1 month స్టార్ట్ చేసి మాకు వెయిట్ లోను దేంట్లోనూ ఏం చేంజెస్ కనపడడం లేదు అని ఆపేసే వాళ్ళు ఎందరో ఉన్నారు. మనం కన్సిస్టెంట్ గా అట్లీస్ట్ 3 to 6 months చేస్తే తప్ప ఒక్కోసారి బెనిఫిట్ అనేది కనబడకపోవచ్చు. సో అదర్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటైజింగ్ డ్రగ్స్. సో ఇప్పుడు మనం ఇచ్చే ట్రీట్మెంట్ కి ఓవరీని ఆర్ వాళ్ళ బాడీ బెటర్ రెస్పాండ్ కావడానికి ఈ ఇన్సులిన్ సెన్సిటైజింగ్ డ్రగ్స్ వాడతాం. ఇప్పుడు మామూలుగా ఉమెన్ వాడే ప్రీనేటల్ టాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ తో పాటు ఈ మెడికేషన్స్ ని మయోనసిటాల్ అని ఇంకా వేరియస్ ఫార్ములేషన్స్ ఉంటాయి, అది మీ గైనిక్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. దాన్ని వాడుతుండడం వలన సో మనము ఫర్టిలిటీకి కానీ లేదా గైనకాలజీ ప్రాబ్లమ్స్ కానీ పీసీఓడిలో ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు మనం ఇచ్చే మెడికేషన్స్ కి బాడీ బెటర్ గా రెస్పాండ్ అవుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఫర్టిలిటీ పేషెంట్స్ ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో, ఎవరికైతే న్యాచురల్ గా ఎగ్ గ్రోత్ అనేది పీసీఓడి వలన కావడం లేదు, వాళ్ళకి మనము ఫ్యూ మెడికేషన్స్, టాబ్లెట్స్ కావచ్చు, ఇంజెక్టబుల్స్ కావచ్చు, వీటిలో ఓవ్యులేషన్ ఇండక్షన్ అనే ట్రీట్మెంట్ ఇస్తాం. ఓవ్యులేషన్ ఇండక్షన్ లో మనం ఈ మెడికేషన్స్ ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి న్యాచురల్ గా కానీ ఎగ్ గ్రోత్ అనేది మనము క్రియేట్ చేయొచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్, పీసీఓడిలో ఓవ్యులేషన్ లో కూడా చాలా మందికి ఇష్యూస్ ఉంటాయి, అంటే ఎగ్ ఫార్మేషన్ తర్వాత ఎగ్ రిలీజ్ కూడా కాకపోవచ్చు. సో మనం ఈ ఇంజెక్షన్స్ ద్వారా ఎగ్ రిలీజ్ కూడా స్పెసిఫిక్ టైంకి అయ్యేటట్లు, తర్వాత వాళ్ళ మోస్ట్ ఫర్టైల్ పీరియడ్ ఎప్పుడు, హస్బెండ్ అండ్ వైఫ్ ఎప్పుడు కలిస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనేది ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ లో మనము రెగ్యులర్ గా చేయొచ్చు. యూజువల్ గా మేజర్ అదర్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి ఈ జస్ట్ ఓవ్యులేషన్ ఇండక్షన్ ఒక 5 to 6 cycles ప్రాపర్ గా చేయించుకోవడంలోనే మనము హై ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది చూస్తాం. అది కాకుండా ఇన్ స్పైట్ ఆఫ్ ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్ చేసినా కూడా మనకి రిజల్ట్ రాలేని వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్తాం. దాన్ని ఐయుఐ ట్రీట్మెంట్ అంటారు. ఇప్పుడు ఫీమేల్ లోనే కాకుండా మేల్ లో కూడా ఏమైనా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటే, స్పర్మ్ కౌంట్ కానీ మూమెంట్ కానీ నార్మల్ కంటే కొంచెంగా తగ్గిన వాళ్ళకి వైఫ్ కి ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్ ఇస్తూ ఎప్పుడైతే వాళ్ళది ఓవ్యులేషన్ అవుతుందో ఆ రోజు హస్బెండ్ స్పర్మ్ ని ల్యాబ్ లో ఉన్నదానికన్నా ఇంకొంచెం యాక్టివేట్ చేసి యుట్రస్ లో డైరెక్ట్ గా పెట్టడాన్ని ఐయుఐ ట్రీట్మెంట్ అంటాము. సో ఐయుఐ ట్రీట్మెంట్ యూజువల్ గా ఒక 2 to 3 cycles చేయమంటాం, ఎందుకంటే ఇది న్యాచురల్ గా కన్సీవ్ అయ్యే విధానము. 20 to 25% మించి సక్సెస్ రేట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐయుఐ ట్రీట్మెంట్ లో కూడా రిజల్ట్ రాని వాళ్ళకి ప్రాబబ్లీ నెక్స్ట్ స్టెప్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చెప్తాము. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో బేసిక్ గా ఫీమేల్ యొక్క ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ హస్బెండ్ స్పర్మ్ లో
మంచి స్పర్మ్, యాక్టివ్ స్పర్మ్ ని సెలెక్ట్ చేసుకొని ఎంబ్రియాలజిస్ట్ IVF ల్యాబ్ లో డైరెక్ట్ గా ఎగ్ అండ్ స్పర్మ్ ని ఫ్యూజ్ చేస్తారు. దీంట్లో యాడెడ్ అడ్వాంటేజ్ మనకి PCODలో కొందరిలో మనము ఎగ్ క్వాలిటీలో కూడా ఇష్యూస్ చూస్తాం. ఇక్కడ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఎగ్స్ లో బెస్ట్ ఎగ్స్ సెలెక్ట్ చేసుకొని మనము ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి సక్సెస్ రేటు వాళ్ళ ఏజ్ ప్రకారంగా ఎంత కాదన్నా 50 to 60% వరకు వెళ్ళవచ్చు. సో ఇవన్నీ కాకుండా రేర్ గా లాప్రోస్కోపీ అండ్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటే ఈ PCOD బబుల్స్ ని పంచర్ చేయడం అనేది కూడా కొందరు సర్జరీ చేయించుకుంటారు. ఈ సర్జరీ అనేది మనకి అవసరం అయితేనే, అంటే ఇప్పుడు తనకి PCOD ప్రాబ్లం కాకుండా ఎండోమెట్రియోసిస్ అని ట్యూబ్స్ లో కానీ ఏమైనా బ్లాక్ అలా కనబడితే వాటిని కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా లాప్రోస్కోపీ అనేది చేయొచ్చు. కానీ మిగిలిన ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా తను మామూలు మెడికేషన్స్ కి ఇంజెక్షన్స్ కి మంచిగా రెస్పాండ్ అవుతున్నప్పుడు మనము లాప్రోస్కోపీ డ్రిల్లింగ్ అనేది రొటీన్ గా రికమెండ్ చేయం. ఎందువలనంటే లాప్రోస్కోపీలో ఓవరీలో ఈ బబుల్స్ ని పంచర్ చేస్తున్నప్పుడు మనము హెల్తీ ఎగ్స్, హెల్తీ ఓవేరియన్ టిష్యూని కూడా డిస్టర్బ్ చేయవచ్చు. దీని వలన మనకి అవసరం లేని వాళ్ళకి ఎవరికైతే లాప్రోస్కోపీ ఓవేరియన్ డ్రిల్లింగ్ చేస్తామో ఫ్యూచర్ లో ఎగ్ నంబర్ తగ్గిపోవడము, సో వాళ్ళు ప్రెగ్నెన్సీ రావడంలో ఇంకా కష్టం ఎక్కువ కావడం అనేది చూస్తాం. కాబట్టి డ్రిల్లింగ్ అనేది ఓన్లీ రికమెండెడ్ కేసులోనే, అది కూడా డాక్టర్స్ అవసరం అంటేనే వెళ్ళడం అనేది ఎంతో ఇంపార్టెంట్. సో ఇది ఇన్ బ్రీఫ్ గా PCOD గురించి. సో ఇప్పుడు మనము ఏమైనా ఆడియన్స్ నుంచి ఈ కండిషన్ గురించి డౌట్స్ అనేవి ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేద్దాం. So I think the first question వచ్చేసి, I am 36 years, I have irregular periods since 2 years and I have proper periods until then and have conceived twice but had miscarriage. Could it be because of PCOD? So basically ikkada manamu we can see there are few symptoms which are pointing towards PCOD. So just with the symptoms, as I said, we cannot confirm whether it's a PCOD or not. So age is on the higher side. This is what I can see. Periods regular unnavi sudden ga irregular ayinayi. So it could be related to weight gain. ఏమైనా మనం ఈ లాస్ట్ 2-3 years లో వెయిట్ అనేది ఎక్కువ పుట్ ఆన్ అయ్యి ఇంతకు ముందు లేని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇప్పుడు స్టార్ట్ అయిందా అనేది కూడా వి నీడ్ టు సీ. అది కాకుండా దెర్ ఆర్ 2 మిస్కారేజెస్ హిస్టరీలో కూడా. సో విచ్ ఆల్సో నేను మెన్షన్ చేసినట్లు PCODలో కొంచెం కామన్ గా చూస్తాం. సో కాబట్టి మనము బేసిక్ గా ఇది ఫస్ట్ PCODనా కాదా అనేది ఒక అల్ట్రాసౌండ్ లో అండ్ హార్మోనల్ టెస్ట్ FSH, LH అండ్ AMH చేసి మనం కన్ఫర్మ్ చేసుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అంతేకాకుండా మనకు ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక్కొక్కసారి PCOD కాకుండా అదర్ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంది. దాన్ని లో ఓవేరియన్ రిజర్వ్ అంటాం. అంటే ఎగ్స్ అనేవి మనకి ఓవరీలో తగ్గిపోవడం. ఎగ్స్ తగ్గిపోతున్నప్పుడు కూడా యాక్చువల్ గా పీరియడ్స్ అనేది మనకి రెగ్యులర్ కావడము లేదా మిస్కారేజెస్, బికాస్ ఎగ్ క్వాలిటీ, ఎగ్ క్వాంటిటీ కూడా ఏజ్ తో పాటు తగ్గడం చూస్తాం. మిస్కారేజెస్ కూడా కొంచెం 33+ వాళ్ళలో ఎక్కువగా చూస్తాం. సో ఫస్ట్ మనం ఈ హార్మోన్ టెస్ట్లను మన అల్ట్రాసౌండ్ తో తనకి అసలు PCOD ప్రాబ్లంతో ఈ ఇష్యూస్ వస్తున్నాయా లేదా ఎగ్ నంబర్ తగ్గడం వల్ల ఈ ఇష్యూస్ వస్తున్నాయా అనేది మనం ఫస్ట్ కరెక్ట్ గా క్లాసిఫై చేసుకుంటే ట్రీట్మెంట్ అనేది దాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ డౌట్ ఏంటి అనేది చూద్దాము. సో ఇట్ ఈస్ ఫ్రమ్ gentleman. I'm married for 5 years and diagnosed with PCOD. Is IVF the only option? So నేను as I explained in my presentation, PCOD కి యాక్చువల్ గా వేరియస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. IVF అనేది యూజువల్ గా ఇట్స్ అ లాస్ట్ రిసార్ట్. అంటే ఇఫ్ మనకి PCOD ఒకటే డయాగ్నోసిస్ అయింది, ట్యూబ్స్ అనేది ప్రాబ్లం లేదు, ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం లేదు అండ్ హస్బెండ్ స్పర్మ్ అబ్సల్యూట్లీ ఫైన్ ఉందంటే దెన్ మనము IVF కి డైరెక్ట్ గా వెళ్లాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆల్వేస్ సింపుల్ ట్రీట్మెంట్స్ లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్, తర్వాత ఓవులేషన్ ఇండక్షన్ రెగ్యులర్ గా 6 months, ఫర్టిలిటీ పీరియడ్ లో ట్రై చేయడము, అది మనకి ప్రెగ్నెన్సీ ఇవ్వకపోతే IUI ట్రై చేయడము, ఇవన్నిట్లో కూడా మనకి రిజల్ట్ రాకపోతే IVF ట్రీట్మెంట్ కి వెళ్ళొచ్చు. అదే కాకుండా ఫీమేల్ ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఐ సెడ్, ఇప్పుడు ఫీమేల్ అండర్ 30 years ఉంది అంటే మనం ఇందాక చెప్పిన ప్రకారంగా ప్రోటోకాల్ చేయొచ్చు.
ఈ ఫీమేల్ 30 అబవ్ ఉందంటే మనం కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేయాలి. ఎందువలనంటే ఏజ్ ఎఫెక్ట్ తో మనకి ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ నెంబర్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి మనము ఎక్కువ డిలే చేయకుండా హై సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి హెల్తీ ప్రెగ్నెన్సీ సూనర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో లెట్స్ సీ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ మోర్ డౌట్స్. So another query is about my wife is having PC4D and eggs not forming with the routine medications. What are the options? So ఇది కూడా నేను as I was explaining basically ఇక్కడ మనకు చూడొచ్చు PCOD అనేది కన్ఫర్మ్ అయ్యింది, కానీ వాళ్ళకి మనం రొటీన్ గా ఇచ్చే మెడికేషన్స్ తో ఎగ్ ఫార్మేషన్ అనేది జరగడం లేదు. అంటే ఇక్కడ కొంచెము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సివియర్ గా ఉన్నట్లు వీ కెన్ ఫైండ్ అవుట్. ఎందుకంటే ఇప్పుడు PCODలో కూడా మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ అంటాం. మైల్డ్ కేసెస్ యూజువల్ గా లైఫ్ స్టైల్ చేంజెస్ తోనే వాళ్ళకి పీరియడ్స్ అండ్ ఎగ్ ఫార్మేషన్ అనేది ప్రాపర్ గా అయిపోతుంది. అండ్ మోడరేట్ కేసెస్ లో ప్రాబబ్లీ మనం పెట్టిన టాబ్లెట్స్ ఆర్ ఫ్యూ ఇంజెక్షన్స్, ఎవరికైతే మనం ఇస్తున్న రొటీన్ మెడికేషన్స్ తో కూడా అసలు ఎగ్ ఫార్మేషన్ అనేది జరగడం లేదు, వాళ్ళని కొంచెం సివియర్ కేసెస్ అంటాం. వీళ్ళకి కూడా ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఇప్పుడు ఒబేసిటీ ఉందనుకోండి, వెయిట్ లాస్ చేయడం వలన కూడా మనం ఇచ్చే మెడికేషన్స్ కి బాడీ బెటర్ రెస్పాండ్ అవుతుంది. అదే కాకుండా యాజ్ ఐ సెడ్ ఇన్సులిన్ సెన్సిటైజింగ్ డ్రగ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడం వలన కూడా మనము ఇచ్చే మెడికేషన్స్ కి బాడీ రెస్పాండ్ అవుతుంది. అండ్ కొందరితో జస్ట్ టాబ్లెట్స్ తో ఎగ్ ఫార్మేషన్ అనేది జరగకపోవచ్చు, వారికి టాబ్లెట్స్ తో పాటు మనము గొండోట్రోఫిన్ ఇంజెక్షన్స్ అనేవి స్టెప్ వైజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ స్కాన్స్ లో క్లోజ్ గా మానిటరింగ్ చేస్తూ ఇవ్వడం ద్వారా కూడా ఎగ్ గ్రోత్ అనేది అవుతుంది. ఇంకా సివియర్లీ రెసిస్టెంట్ కేసెస్ ఇవన్నీ మనం చేసినా కూడా ఎగ్ ఫార్మేషన్ జరగడం లేదు అన్నప్పుడు ప్రాబబ్లీ మనము లాస్ట్ రిసార్ట్ లాగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో మనము హయ్యర్ డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ దట్టు కంటిన్యూస్ గా డైలీ ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ఎగ్ గ్రోత్ అనేది పీసీఓడి కేసెస్ లో కూడా ఖచ్చితంగా జరుగుతుంది. సో ఐ థింక్ దట్స్ ఆల్ అబౌట్ ద డౌట్స్ హియర్. If any more doubts are there, you can always post it in our Facebook page. In our next session, we will clarify all your doubts and we will come back to you in a week's time with another interesting topic. Thank you, everyone.